హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్. ఈ ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్లో మన జర్నీ 50% అందరూ బాగా సపోర్ట్ చేసి కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడు లాస్ట్ 1 వీక్గా మన ఛానల్లో వీడియోస్ పెట్టలేదు నేను. అది ఎందుకు ఏంటంటే ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి డివిజన్ ఓన్లీ క్లాసికల్ ఎక్సర్సైజ్ మాత్రం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఫింగర్ ఎక్సర్సైజ్ నుంచి ఇయర్ ఎక్సర్సైజ్కి వెళ్తున్నాం. ఇయర్ ఎక్సర్సైజ్ అంటే ఒక సాంగ్ని విని దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే మార్గాన్ని మీకు నేను మొదట పొడిగా పరిచయం చేస్తాను. దాన్ని అంటే ఈజీగా మీకు సరళి స్వరాసు, తర్వాత జంట స్వరాసు, తర్వాత అలంకారాలు, తర్వాత గీతాలు, ఈ ప్రాసెస్ ఎలా వచ్చామో ఈ సాంగ్ ఫైండింగ్ కూడా మీకు నేను అలాగే చెప్తాను. ఏంటి మా సార్ ఇలా చెప్తున్నారని చెప్పేసి అనుకోకండి. నాకు తెలిసి ఈ వేలో మీకు యూట్యూబ్లో ఎవరు చెప్పు ఉండరు. మొదటగా నేనే చెప్తూ ఉన్నాను నా డౌట్. ఎందుకంటే నేను ఈ విధానం నేర్చుకున్నాను కాబట్టి మీకు కూడా ఇది షేర్ చేసుకుంటే మీకు ఏ రాగాలు తెలిసినా తెలియకపోయినా మీరు సాంగ్ ఫైండ్ చేసి ప్లే చేయగలుగుతారని చెప్పేసి నా ఆలోచన. ఇది నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటంటే కాల్స్ చేసి మాట్లాడినటువంటి వారు కానీ నా సబ్స్క్రైబర్స్లో కొంతమంది నాకు కాల్ చేసి మాట్లాడడం జరిగిందని చెప్పాను కదా, వాళ్ళల్లో కానీ లేదా కామెంట్స్ రూపంలో కానీ నాకు చాలామంది సార్ మేము గత సంవత్సరం నుంచి కీబోర్డ్ నేర్చుకుంటున్నాం, బట్ మేము సాంగ్స్ ప్లే చేయలేకపోతున్నాం అని ఒకరేమో నేను 2-3 సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాను సార్, నేను గీతాలు అయిపోయినాయి, వర్ణాలు అయిపోయినాయి, తర్వాత కీర్తనలు అయిపోయినాయి, దాదాపు అవి 10 అన్నిట్లో ఒక 10 వాయించేస్తాను. కొంతమంది అయితే 2 చేతులతో కూడా వాయిస్తాను. రైట్ సైడ్ చెప్తే దాన్ని తీసుకెళ్ళి లెఫ్ట్ సైడ్లో ప్లే చేసుకోవటం, ఇలా కూడా ప్రాక్టీస్ చేశానని చెప్పి ఒకళ్ళు. కొంతమంది ఏమో ఒక రాగాన్ని తీసుకొని అన్ని శృతుల్లో ప్లే చేస్తారని కొంతమంది ఇలా నాకు చెప్తూ ఉన్నారు. బట్ కానీ అప్పుడు ఇంక వాళ్ళకి కావాల్సింది ఏంటి? వాళ్ళకి క్లాసికల్ సబ్జెక్ట్ అంతా నేర్చుకున్నారు. 2-3 గురువుల దగ్గర తిరిగి నేర్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే రిపీటెడ్ మళ్ళీ అదే సబ్జెక్ట్ చెప్పించుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ సాంగ్ ఫైండ్ చేయలేకపోతున్నారు. అంటే మీకు ఇక్కడ ఒకటి అర్థం అవ్వాలి. క్లాసికల్ సబ్జెక్ట్ ఎంత ఉన్నా కూడా ఇయర్ ట్రైనింగ్ అనేది చాలా అవసరం. మనం ఫింగర్ ఎక్సర్సైజ్ ఒక్కటే కాదు, ఇయర్ ఎక్సర్సైజ్ కూడా ప్రాక్టీస్ చేయాలి అనేది మీ అందరికీ అర్థమవుతుందో లేదో నాకు తెలియదు. నేనైతే ఆ పాయింట్ని పిక్ చేసుకొని మీకు ఈరోజు నేను ఈ విధంగా ఇయర్ ఎక్సర్సైజ్ కూడా చెప్దామని చెప్పి స్టార్ట్ చేస్తున్నాను. అందరికీ ఈ వీడియోస్ నచ్చుతాయని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ ప్రతి వీడియో కూడా నేను మీకు ఎక్సర్సైజ్ 1, ఎక్సర్సైజ్ 2 అని చెప్పి ఇస్తాను. దీనికి పేర్లు అలా ఏమి ఉండవు, అది గమనిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరూ కూడా గమనించండి. నేను మీ అందరికీ 1వ శృతిలో ఇప్పటికీ ఒక 4-5 రాగాలు చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను మరలా శంకరాభరణ రాగమే తీసుకుంటున్నాను. మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీకు తెలిసిన రాగం కాబట్టి నేను ఆ రాగంలో చెప్తున్నాను. ఏంటి సార్ అన్నీ ఇదే రాగంలో చెప్తున్నారు, మీకు మిగతా రాగాలు రావా అని చెప్పేసి అనుకోకండి. నాకు చాలా రాగాలు వచ్చు. నాకు పేర్లు తెలియనటువంటి రాగాలు కూడా నాకు వచ్చు ప్లే చేయడం. అది నాకు దేవుడిచ్చిన వరం. నేను మాత్రం మీకు నా దగ్గర ఉన్న నాలెడ్జ్ని మీతో షేర్ చేసుకుంటాను. నేనేమి దాచిపెట్టుకునే టైప్ కాదు. నా దగ్గరే ఉంటే అది నాతో ఇదైపోతుంది. అది 10 మంది దగ్గర ఉంటే ఇంకో 10 మందికి ఉపయోగపడుతుంది నా ఆలోచనతో నేను ఇటువంటి ప్రయోగాలు చేస్తున్నాను. ఎవరు కూడా సబ్జెక్ట్ నుంచి డైవర్ట్ అవుతున్నామని చెప్పేసి అనుకోకండి. ఇది ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు దాకా నేను చెప్పిన స్పీచ్లో మీకు అర్థం అవ్వాలి. ఓకే, ఒకసారి శంకరాభరణం నోట్స్ చూడండి. ఇదనమాట శంకరాభరణంలో వచ్చినటువంటి నోట్స్. ఓకే, సా రే గా మా పా దా నీ
సా సా నీ దా పా మా గా రే సా. ఇది ఇప్పుడు స్వరస్థానం పాడుకుందామని ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు నేను చెప్పబోయే సబ్జెక్ట్కి మీరు స్వరస్థానాన్ని మీ అంతర్గతంగా మీరు క్యాచ్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు నేను మీ అందరికి కూడా డిస్ప్లేలో నా కీబోర్డ్ కనపడుతుంది కదా, ఇక్కడ ఇప్పటి వరకు నేను ప్లే చేసింది మీకు కనపడుతూ ఉంది, మీరు చూస్తున్నారు. ఇప్పుడు నేను ప్లే చేయబోయేది మీరు కనపడకుండా ప్లే చేయగలగాలి. ఓకే, ఇది మొదటి స్టెప్పు. అందరూ కూడా ప్రయత్నించండి. మీకు రాలేదు, మా వల్ల కావట్లేదు అని చెప్పి అనుకోవద్దు, ప్రయత్నించండి. ఓకే, ఈ స్థానం ఎక్కడుందో అందరూ కూడా మీ కీబోర్డ్స్ పెట్టుకొని గమనించండి. ఓకే, ఫస్ట్ నేను ఇస్తున్నటువంటి నోట్ ఏంటనేది మీరందరూ కూడా గమనించి నాకు కింద కామెంట్లో పిన్ చేయండి. ఓకే, మర్చిపోకండి అందరూ కూడా. మరలా ఇచ్చింది కూడా అదే స్థానం. ఈ స్థానాన్ని మరలా ఇంకొకసారి కూడా ఇస్తాను. ఒక స్థానాన్ని మీకు 3 సార్లు వినిపిస్తున్నాను. ఓకే, ఇప్పుడు 2 సార్లు వినిపించాను, మరలా 3వ సారి వినిపిస్తున్నాను, వెతకండి. ఇది మీకు ఇప్పుడు వినిపిస్తున్నటువంటి స్థానం, స్వరస్థానం ఏదైతే ఉందో అది మీరు నాకు కింద కామెంట్లో 1 అని పెట్టి దాని ఆన్సర్ పక్కన పెట్టండి. ఓకేనా, ఎంతమంది నా వీడియోస్ ఫాలో అవుతున్నారో అందరూ కూడా నాకు దీనికి రిప్లై ఇవ్వండి. రిప్లై ఇస్తే మీరు ఏ స్థాయిలో ఉన్నారో నాకు అర్థమవుతుంది. ఓకే, కామెంట్స్లోనే నాకు తెలియజేయగలరు. ఇప్పుడు మళ్ళా మనం 2వ స్థానాన్ని వెతుకుతాం. ఓకే, అందరికి కూడా ఈ స్వరస్థానం వినిపిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ స్వరస్థానాన్ని మీ కీబోర్డ్లో ఎక్కడ ఉందో వెతకండి. వెతికి దాన్ని కనిపెట్టండి. మరలా వినిపిస్తుందని చూడండి. మీరందరూ కూడా గాత్ర సాధన బాగా చేసినట్లయితే మీరు ఈ స్వరస్థానాన్ని పట్టుకోవడం చాలా ఈజీ. అంత సింపుల్గా ఇస్తున్నాను నేను మీకు. లాస్ట్ టైం కూడా వినిపిస్తున్నాను, 3వ సారి వినండి ఒకసారి. ఇది 2వ క్వశ్చన్ అన్నమాట. దీనికి 2 అని పెట్టేసి 2 పక్కన ఆన్సర్ పెట్టండి. అందరూ కూడా మీ కీబోర్డ్స్ ముందు పెట్టుకొని దాంట్లో వెతికి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే నాకు కామెంట్ చేయండి. మీరు కూర్చొని అప్పుడే ఒక మ్యూజిక్ డైరెక్టర్లా కనిపెట్టడం అంటే అయ్యే పని కాదు. కాబట్టి మీరు నిదానంగా మీ కీబోర్డు, మీ హార్మోనియం మీరు ముందు పెట్టుకొని, కొంతమంది గిటార్ కూడా పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తున్నారని చెప్పేసి నాతో చెప్పారు. ఏ నోట్స్ నెట్ కన్వర్ట్ చేసుకొని, గిటారిస్ట్ అయినా సరే మీ గిటార్ పెట్టుకొని ఈ స్థానం ఎక్కడ పలుకుతుందో వెతికి నాకు ఆన్సర్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను మీకు 3వ స్వరస్థానం వినిపిస్తాను. అది కూడా విని నాకు వెతికి చెప్పండి. ఓకే,
అందరికీ వినిపిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. జాగ్రత్తగా వెతకండి. కొంచెం లేట్ అయినా పర్లేదు, మీరైతే వెతకండి. వెతికితే దీనివల్ల మీకు చాలా యూజ్ ఉంటుంది. రెండోసారి వినిపిస్తున్నాను, ఒకసారి వినండి. ఈ నోట్ మీరు క్యాచ్ చేయడం వల్ల మీకు ఎటువంటి ఉపయోగాలు ఉంటాయంటే, ఒక సాంగ్ విన్నప్పుడు దాంట్లో వచ్చేటువంటి స్వరాలు ఉంటాయి కదా, ఆ సాంగ్లో ఉన్నటువంటి స్వరాల్ని ఎవరూ చెప్పకుండా, అది ఏ రాగం ఏంటనేది మీకు తెలియకపోయినా, మీరు ఈ స్వరస్థానాల ద్వారా ఆ సాంగ్ ఎన్ని కీస్లో వస్తుంది, ఏ కీస్లో వస్తుందని మీరు క్యాచ్ చేయొచ్చు అనమాట. ఓకే, నేను మరలా వినిపిస్తున్నాను, మూడోసారి వినండి ఒకసారి. ఆ నోట్ని 3 సార్లు వినిపించేశాను. మీ అందరూ కూడా ఈ మూడవ ప్రశ్నకు కూడా సమాధానం కింద 3 అని పెట్టేసి దాని పక్కన ఒక డాట్ పెట్టేసి మీరు అలా దాని పక్కన మీరు ఏమనుకున్నారో, అది ఏ స్థానం అనుకుంటున్నారో, మీరు తెలుగులో పెట్టినా పర్లేదు, వెస్టర్న్ నోట్స్లో పెట్టినా పర్లేదు, నేను దాన్ని చూస్తాను. మీకు అందరికి కూడా రిప్లై నేను చూసి వదిలేస్తున్నానని చెప్పేసి అనుకోకండి. రిప్లై మాత్రం అందరికీ ఒకేసారి ఇస్తాను. ఓకే, అందరూ ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మీరు పెట్టే సమాధానం మీరు పెట్టేసేయండి. ఒక్కసారి మాత్రమే పెట్టండి మీ సమాధానం. ఎందుకంటే ఒకసారి పెట్టేసి ఈరోజు సార్ ఇది నేను పలానా అనుకుంటున్నానని చెప్పేసి ఒకటో దానికి ఆన్సర్ ఇది, రెండో దానికి ఆన్సర్ ఇది, మూడో దానికి ఆన్సర్ ఇది అని పెట్టేసి అయిపోయిన తర్వాత మరలా కొద్దిసేపు ఆగి ప్రాక్టీస్ మళ్ళీ కొంచెంసేపు వెతికి మరలా ఇంకొక ఆన్సర్ పెట్టకండి. అందరూ కూడా మీకు దొరికేంత వరకు ప్రయత్నించి, దొరికింది ఇది కన్ఫామ్ అనుకున్న తర్వాత ఒకే కామెంట్లో, సపోజ్ ఇప్పుడు నా పేరు మహేష్ బాబు, నా ఛానల్ నుంచి మీకు కామెంట్ వచ్చిందంటే దాంట్లో ఆన్సర్స్లో వచ్చేసరికి 1 అని చెప్పి 1 పక్కన ఆన్సరు, మళ్ళీ దాని కింద 2 అని చెప్పి 2 కింద ఆన్సరు, 2 పక్కనే ఆన్సరు, మరలా దాని పక్కనే 2 అని పెట్టేసి 1 అని పెట్టేసి 1 పక్కనే ఆన్సరు, దాని కిందకు వచ్చేసరికి 2 అని పెట్టేసి 2 పక్కన ఆన్సరు, దాని కింద 3 అని పెట్టేసి 3 పక్కన ఆన్సరు. ఇలా డీటెయిల్గా నాకు మీరు టైప్ చేసి కామెంట్ చేయండి. మీ అందరికి నేను రిప్లై ఇస్తాను. ఎలా ఇస్తాననేది మీరు చూడండి, వెయిట్ చేయండి. ఓకే, లేట్ అయితే ఏముండదు, నేను త్వరగానే రిప్లై ఇస్తాను. ఇది ఎంతమంది ఫాలో అవుతున్నారు, ఎంతమంది నా సబ్జెక్ట్ని ఉపయోగించుకుంటున్నారు అనేది ఇక్కడ నాకు పూర్తిగా డీటెయిల్గా నాకు తెలుస్తుంది. ఎవరు కూడా దీని గురించి తప్పుగా అనుకోవద్దు. ఇది మీ అందరికీ చాలా అంటే చాలా ఉపయోగపడే కోర్సు. ఇది మీకు నేనైతే ఈ కోర్స్ కోసం హైదరాబాద్ వెళ్ళి నేర్చుకోవడం జరిగింది. నేను కేవలం మా గురువుగారి దగ్గర శాస్త్రీయ సంగీతం మాత్రమే నేర్చుకున్నాను. ఇది వెస్టర్న్ సబ్జెక్ట్ కింద నేను హైదరాబాద్లో నేర్చుకోవడం జరిగింది. అందరూ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ కోర్స్ మీకు చాలా ఉపయోగపడుతుంది. మీ టైము ఎంత వాల్యుబులో ఈ సబ్జెక్ట్ కూడా మీకు అంత వాల్యుబుల్. మీ టైం నేను వేస్ట్ చేయదలుచుకోవట్లేదు, చాలా విలువగా నేను ఉపయోగిస్తున్నానన్న ఆలోచన. మీరు కూడా అలాగే అనుకుంటే బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, దీంతోపాటు క్లాసికల్ సబ్జెక్ట్ని మళ్ళీ రీప్రాక్టీస్ చేయండి, నో ప్రాబ్లం. మీకు దీనికి ఎంతో టైం పట్టదు కదా, ఇదేం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఫైండ్ చేసిన తర్వాత నాకు రిప్లై ఇచ్చేయండి. ఆ తర్వాత సమయాన్ని మరలా మీరు ఒకసారి రీప్రాక్టీస్ చేసుకోవడానికి ఉపయోగించుకోండి. ఓకే, అందరికీ అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ సబ్జెక్ట్ మీ అందరికి నచ్చుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ సబ్జెక్ట్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. మీలో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ యూట్యూబ్లో చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇది చాలా వాల్యుబుల్ సబ్జెక్ట్. అందరితో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. నాకు అందరు కూడా రిప్లై ఇవ్వండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.